చందమామ కథ ముత్యాల పంట. కర్ణాటక దేశంలో కర్కోటకయ్య అనే రైతు ఒకడుండేవాడు. వాడిది దయా దాక్షణ్యము లేని రాతి గుండె. దానికి తోడు వాడు మంచి చెడ్డలు తెలియని మూర్ఖుడు కూడాను. వాడిని చూస్తే పిల్లలకి భయము, పెద్దలకి అసహ్యము వేసేది. తొలకరించటంతోనే రైతులంతా తమ చేలను దున్ని దమ్ము చేయటానికని నాగళ్ళు భుజాన వేసుకుని ఎడ్ల జతలను తోలుకెడుతున్నారు. కర్కోటయ్య కూడా నాగలి భుజం మీద వేసుకుని ఎడ్ల కోసం పాకలోకి వెళ్ళాడు. వాడికి ఒక్క జత ఎడ్లే ఉన్నాయి. వాడు పాకలో ప్రవేశించేసరికి ఒక ఎద్దు నిలబడి ఉంది, రెండోది పడుకొని ఉన్నట్లుగా కనపడింది. దాన్ని ముల్లుగర్రతోటి పొడిచి ఎహే అని అన్నాడు. కానీ ఆ ఎద్దు లేవలేదు. లేవటానికి అది బ్రతికి ఉంటేనే కదా. రాత్రి ఎప్పుడో వాతం కమ్మి చచ్చిపోయింది. అరకలాగటానికి రెండు పక్కల రెండెడ్లు కావాలి కదా. చచ్చిపోయిన దాని స్థానాన ఎద్దు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడైనా ఎరువు ఇస్తాడేమో అంటే తనంటే ఎవరికి కిట్టదాయే. కొత్త ఎద్దుని కొందామంటే డబ్బేది? ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు కర్కోటకయ్య. ఆలోచిస్తూ నిలబడేసరికి వాడి పెండ్లాం భూదేవమ్మ పెంట పారబోయటానికని పెరట్లోకి వచ్చింది. ఆమెను చూడ్డంతోనే కర్కోటకయ్యకి ఒక ఆలోచన తోచి, ఒసేవ్ పొలం రా, పనుంది అని అన్నాడు. భూదేవమ్మ మహాపతివ్రత. ఎందుకు అని అడగకుండా మొగుడు రమ్మనగానే చేటక్కడ పడేసి భర్త వెనకాలే వెళ్ళింది. బ్రతికి ఉన్న ఎద్దుతోటి భార్యతోటి కర్కోటకయ్య పొలం చేరుకొని ఒకవైపు అరకకి ఎద్దుని కట్టి రెండో వైపు కాడిని భూదేవమ్మ మెడ మీద పెట్టి ఎద్దుతో సమానంగా లాగాలి సుమా అన్నాడు. భూదేవమ్మ కిమ్ అనకుండా ఎద్దుతో సమానంగా ముంగాళ్లకు మళ్ళే చేతులు భూమిపైన ఆంచి అరకలాగడం ప్రారంభించింది. కానీ అలా పాపం ఎంతసేపని లాగగలదు? 10 బారలు లాగేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది. మెడపైన నాగటి కాడి ఆనగానే అక్కడ చర్మం ఊడిపోయి గాయమై ఊరుకుంది. ఎద్దుతో సమంగా లాగలేకపోతుందని కర్కోటకయ్య జ్ఞానం లేకుండా ఆమెను కూడా మూలుగర్రతో పొడిచి తోలటం మొదలుపెట్టాడు. వాడు అలా పొడిచిన చోటల్లా ఆమెకు గాయమై సహించలేకపోయింది. ఆ కాలంలో ఆ దేశాన్ని సౌజన్య నిధి అనే ఒక మంచి రాజుకుడు పాలించేవాడు. ఆయన తన ప్రజల యోగక్షేమాలను తెలుసుకుని రావటం కోసం స్వయంగా గుర్రం మీద బయలుదేరి సంచారం చేస్తూ ఉండేవాడు. ఆనాడు ఆయన కర్కోటకయ్య పొలం పక్కనుంచే పోతూ భూదేవమ్మ మూలుగు వినిపించి ఆగాడు. ఆయనకు ఆ ఘోర దృశ్యం చూసేసరికి గుండె నీరైపోయింది. మరొక రాజైతే కర్కోటకయ్యను వెంటనే కొరత వేయించేవాడే. కానీ ఆయన వాడి దగ్గరికి సౌమ్యంగా, అబ్బి ఈమెను వదిలేయి, నీకు రెండో ఎద్దు లేకపోతే నేను కొనిస్తాను అన్నాడు. అలా అంటూనే తన నౌకరు చేతిలో ఒక వరహాల మూట పడేసి ఎద్దు కోసం పంపాడు. భూదేవమ్మతో, అమ్మి నువ్వు ఇంటికి పోయి ఆ గాయాలకి ఏమైనా మందు వేసుకో. నీ భర్తకి ఒక అరగంటలో మా నౌకరు మంచి ఎద్దునొకదాన్ని కొని తెస్తాడులే అని చెప్పాడు. ఆమె మెల్లిగా లేచి వెళ్ళబోతుంటే కర్కోటకయ్య ఏం చేశాడనుకున్నారు? రాజుకి కృతజ్ఞత కనపరచడానికి బదులు మండిపడుతూ, కొత్త ఎద్దు వచ్చేదాకా అరక ఆపుకొని నిలబడాలా నేను? ఈ అరగంటలో నేను అడ్డెడు నెల దున్నవచ్చునే అని అన్నాడు. వాడి మూర్ఖతకు రాజు నిర్ఘాంతపోయాడు. సౌజన్య నిధి ఓరిమితో, అబ్బి నీకు ఈ అరగంట ఆగటానికి వీలు లేదని తోస్తే నీ ఇల్లాలికి బదులు నేను ఈ కాడి కింద మెడపెట్టి లాగుతాను అని మెడ ఒగ్గాడు. ఏమీ అనలేదా కర్కోటకుడు. భూదేవమ్మ మటుకి బాబు వద్దు వద్దు అంటూ రాజుకి అడ్డురాబోయింది, కానీ లేవలేక కూలబడిపోయింది. కర్కోటకుడు అప్పటికి ఆలస్యం అయిపోతుందని విసుక్కుంటూ ఎద్దుతో పాటు అరక రెండో పక్కని రాజు లాగుతూ ఉంటే ఛ అంటూ పక్షపాతం లేకుండా ఎద్దుని రాజుని సమానంగా మూలికర్రతోటి పొడుస్తూ తోలుకొని పోయాడు. భూదేవమ్మకి ఇప్పుడు ఒక కొత్త బాధ వచ్చింది. మూర్ఖుడైన తన మొగుడు ఆ రాజుని ములుకర్రతో పొడుస్తూ ఉంటే ఆమె చూడలేకపోయింది. భగవంతుడా, ఈ మహానుభావుడికి పాడు కష్టం తెచ్చిపెట్టావేమిటి? ఆయనకి ములుగర్ర నాటుకోకుండా చూడు, ఆయన మెడకి నొప్పి కలగకుండా చెయ్యి అని ప్రార్థించింది.
మహా ఇల్లాలి ప్రార్థనను భగవంతుడు విన్నాడు. కర్కోటకుడు ములుగర్ర పుచ్చుకొని పొడిచినా కూడా తనకి నొప్పి పట్టకపోవటం చూసి రాజుకి ఆశ్చర్యం వేసింది. ఈమె మహాపతివ్రత అనుకుంటూ ఆయన ఒక 20 బారల మేర దున్నేసరికి అంతలో కొత్త ఎద్దును తోలుకొని నౌకరు వచ్చాడు. అప్పుడు వదిలాడు కర్కోటకుడు రాజుని. గాయాలతో ఉన్న భూదేవమ్మను నౌకర్ని తోడిచ్చి రాజు ఇంటికి పంపేశాడు. ఆమె వెడుతూ ఆయనను ఆశీర్వదించింది. రాజు వెళ్ళిపోయాడు. తక్కిన రైతులతో పాటు కర్కోటకుడు కూడా చేను ఊడ్చాడు. తక్కిన చేలకి మళ్ళీ వాడి చేను కూడా ఏపుగా ఎత్తుగా పెరిగింది. కానీ రాజు అరక లాగినంత మేర పైరు బాగా కాలేదు. సుకుమారుడు కావటం వల్ల ఆయన అరక సరిగా లాగలేక అక్కడ నాగటి చాలు మెరకైపోయి విత్తనాలు బాగా పైరయ్యాయి కావు. ఆ కాస్త మేర కూడా తనకి సరైన పంట రాలేదు కదా అని తలచి, ఆ వాజమ్మ మూలాన నాకు నష్టం వచ్చింది, మళ్ళీ వాణ్ణి కనపడని అడ్డంగా నరుకుతాను అని పెళ్ళాం ముందు కేకలేశాడు. ఆమె వణికిపోయింది. భగవంతుడా, ఉపకారానికని వచ్చిన పుణ్యాత్ముడికి అపకారం ఎదురవుతుందే, ఆయనకి నా భర్త వల్ల ఏ ఆపద రాకుండా కాపాడు అంటూ మళ్ళీ ప్రార్థించింది. మర్నాడు కర్కోటకుడు పొలం విడుతూ కత్తి కూడా పట్టుకెళ్ళాడు. రాజు కనపడితే నిజంగా నరుకుదామనే వెళ్ళాడు ఆ కృతజ్ఞుడు. వెళ్ళి దూరం నుంచి యథాలాపంగా పంట బాగా పండని ఆ మేరంతా ఒక మాట చూశాడు. ఎత్తుగా ఎదగకపోయినా ఆ మొక్కలకి కొసలన కంకులు ఉన్నట్లుగా కనపడ్డాయి వాడికి. తక్కిన కంకులకు మళ్ళీ కాకుండా అవి తెల్లగా మెరుస్తున్నట్లుగా తోచి ఏమిటి చెప్పమా అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. ఆ కంకులకి ఉన్నవి వడ్ల గింజలు కావు, ఆనిముత్యాలు. కర్కోటకుడు తన కళ్ళను నమ్మలేకపోయాడు. రాజుని చంపుదామని తెచ్చిన కత్తి దానంతటా అదే కిందకు జారిపోయింది. రాజు వద్దకి పరిగెత్తుకెళ్ళి ముత్యాలు చూపిస్తూ కాళ్ళ మీద పడి, ప్రభు, మీ మూలాన నాకు పంట నష్టమైందనుకొని మీకు ద్రోహం తలపెట్టాను, కానీ చూడండి మీరు దున్నినంత మేర ముత్యాలు పండినాయి అని అన్నాడు. వాడి మాటలు రాజుకు అర్థం కాలేదు. సంగతి ఏమిటో తెలుసుకుందామని భూదేవమ్మకు కబురు చేయించాడు. ఆమె వచ్చి తన భర్త వల్ల ఏ కూడు జరగక రాజు క్షేమంగా ఉండటం చూసి భగవంతుడు నా మొర ఆలకించాడు అని సంతోషపడింది. ఏమిటి సంగతి, ఈ ముత్యాల పంట ఏమిటి అన్నాడు రాజు అమిత ఆశ్చర్యంతో. ఆమె, ప్రభు, నన్ను కనికరించి నా స్థానాన నీవు అరకను మెడకు తగిలించుకున్నావు, మాకు ఎద్దును కొని ఇచ్చావు. అయినా నా భర్త నీ మేలు గుర్తించక నిన్ను చంపటానికి కూడా సిద్ధపడ్డాడు. అన్ని పాపాలలోకి కృతజ్ఞత వల్ల వచ్చే పాపం మహాఘోరమైనది కదా. భర్త ఇలాంటి ఘోర నరకంలో పడిపోతూ ఉంటే ఏ ఇల్లాలు చూసి ఊరుకోగలదు ప్రభు? నాకు ఆపదలో అడ్డుపడ్డ నీకు కీడు ఏమీ రాకూడదని, నా భర్త కృతజ్ఞుడు కారాదని భగవంతుని ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థన విని నీవు దున్నిన చాలలో ముత్యాలు పండించుంటాడు అంది. ఆ మాటలు వినేసరికి రాజుకి కళ్ళ వెంట నీళ్లు జలజల జారాయి. అంతా వింటూ చూస్తూ ఉన్న కర్కోటకయ్య పాషాణ హృదయం కరిగిపోయి నీరైపోయింది. బోరుమని ఏడుస్తూ వాడు రాజు కాళ్ళ మీద పడి, పాపాత్ముణ్ణి ప్రభు, క్షమించానంటే గాని లేవను అని భీష్మించాడు. ప్రభు, ఈ ముత్యాలు మీరు దున్నిన చాలులో పండాయి, ఇవి మీరే పుచ్చుకోవాలి అన్నాడు. అందుకు రాజు, నావి కావు ఇవి, మీవే, నీ భార్య పండించుకున్నది, వీటిని మీరే పట్టుకుపోండి అన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జూన్ నెల చందమామలో వచ్చింది. రచయిత్రి కుమారెడ్డి ఇందుమతి గారు, మధుర, యూపీ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.